ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్, కాలేజీకి వెళ్ళొస్తాను. బాయ్. చలో. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు, అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించగాయా. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శుభం. హే బాబోయ్ ప్రభు, నీ క్యాండిడేట్ ఆ అమ్మాయి కాకర్ల కూతుర్రా. ఆ అమ్మాయి గురించి అన్ని వివరాలు తెలుసుకునేసరికి చావు తప్పి చెవులు లొట్టబోయి అనుకో. ఆ అమ్మాయి పేరు శృతి, వాళ్ళ నాన్న పేరు కాకర్ల సత్యనారాయణ, అమ్మ పేరు ఒంగోలు వెంకటలక్ష్మి, ఊరు అమలాపురం, వయసు 21, సైజు 38, 28, 38, ఫస్ట్ క్వాలిటీ రకం బిప్ప, చదివేది లయోలా, బిఎస్సి హోమ్ సైన్స్, లేడీస్ కాలేజీ, ఒక్క మొగోడు కూడా లోపల పోకూడదు, గేట్ కీపర్ కూడా ఆడమనిషే. పొద్దున్నే యోగా క్లాస్కి వెళ్తుంది, అక్కడ కూడా జెంట్స్ నాట్యాలవుడు. సాయంత్రం 4 గంటలకు నాట్యాలయం, డాన్స్ క్లాస్కి వెళ్తుంది, భరతనాట్యంలో నిపుణి. 6 గంటలకు తను బంగ్లాలోకి వెళ్ళిందంటే మళ్ళీ తెల్లారేదాకా కనిపించదు. బంగ్లా చుట్టూ పోలీసులు 48 మంది ఉంటారు, 4-5 కుక్కలుంటాయి, ఒక్క కాకి కూడా లోపలికి వెళ్ళడానికి వీలేదు. అంతటితో అవలా ఆ అమ్మాయి చుట్టూ 2 కమాండోస్ ఎప్పుడు కాపలా కాస్తుంటారు, అచ్చోసి రాంబోతుల్లాగా. నాకు తెలిసిన విషయాలన్నీ నీ ముందుంచాను. అసలు ఇన్ని అడ్డంకులు దాటి ఎలా కలుసుకుంటావో అసలు ఇది జరిగే పనేనా? జరగదంటావా? కష్టమే. జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 6 నాట్యాలయ డాన్స్ క్లాస్ లో. హలో. నేను చెప్పనా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ ని టచ్ చేసావు కదా. జో జో వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గోంద్రిక. ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసీ ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో ఇదొక సైకలాజికల్ సైన్స్. చెప్పండి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9లు ఉన్నాయి. తప్పు. వాట్? 11 కదా ఉన్నాయి.
9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్ బండి స్టార్ట్ చేయి. మేడం మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సర్దార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్కౌట్ అవుతుంది. మర్చిపోకండి. మా బాజీ గారి రాజా. 90, 91, 92, 93, 94, 90 91, 92, 93, 94, 95, 90 హలో హలో. అరే కార్ చేంజ్ చేశారా? ప్రీమియర్ పద్మిని 1111 ఒక్క 9 కూడా లేదు. 9 మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది అనుకుంటాను. రే ఇవాళ టీచర్ ఈ అన్నట్టు పంచా సంచిలో పెట్టు బాసు. ఇవాళ మఫ్టీ. రేయ్, రేయ్, అలా చూస్తూ చొంగ కాచుకుంటే నవ్వు చేసేది ఎప్పుడురా? ఏదో రకంగా కింద మీద పెట్టి మన వైపు లాక్కోవాలి కదా. రే లవ్ చేద్దామంటే మొహం తిప్పుకుంటోందిరా. వదిలే, నేనేదో కామెడీ చేసి పూజ చేస్తాను కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ నాట్యాలయ, ఐఎమ్ మోసన్. ఎలా ఉంది నాని నాట్యం? ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఇదే ఎంతో కాలం నుంచి దరిచేరరా అని ఆడుతూనే ఉన్నారు. ఎందుకు దరిచేరలేదంటే సమాధానం లేదు. దరిచేరపోతే ఉట్టించుకోవాలి కానీ డాన్స్ ఎందుకు? ఇట్స్ ఆల్ ఓల్డ్ ఫ్యాషన్, పాత పంచాంగం. Now in modern times, all items, all changings, except this daricherra. In our area, Chilkalurpet, there is very new method of dancing called patra. Patra? What's Patra? You know Dappu dance? Local drums. American rap, local dub dance, mixing a new method, that is patra. Patra? Yeah. బాందే. ఏ ఇది తినడానికి కాదు, పళ్ళు తోముకోవడానికి. పళ్ళు తోముకోవడానికా? దీంతోనా? అవును, ఇప్పుడు ఇదే టూత్ పౌడర్, మరి బ్రష్? ఇదే బ్రష్. ఇదే. ప్రభు, ఈ బ్రష్ నేను యూజ్ చేసిందే లేదురా. నువ్వే తోవా? ఏ తెల్లాడించుకో. సారీ. అవును. అయ్యో నా బ్రష్ ప్లీజ్, నా బ్రష్ వదిలేయ్. స్నానం చేసి త్వరగా రా, నాట్యాంజలికి టైం అవుతుంది. నాకు సిగ్గేస్తుంది ప్రభు. ఇక్కడ ఎవరు లేరులే, నేను కూడా ఇటు తిరిగి కూర్చున్నాను. ఇంకెందుకు సిగ్గు? ఒక పిట్ట నన్నే ఉరిమురిమి చూస్తోంది తెలుసా ప్రభు? ఆ పిట్ట కళ్ళు లేవు, స్నానం చేసి త్వరగా పైకి రా. ఎగతాళి చేస్తున్నా చూసావా? బాత్రూమ్ లో స్నానం చేయటం అలవాటు కదా, ఇంత ఓపెన్ గా చేయాలంటే సిగ్గేస్తోంది. అంతే కదా, నువ్వు నీళ్ళల్లో మునిగి 100 లెక్క పెట్టి పైకి లేచి చూడు.
సినిమాకు మాటలు అవసరం లేదు. నాన్న బుక్ ఎక్కడ? ఏంటి? పేపర్ మీద ఉందే అది. వచ్చాను, పేపర్ తీసా, దిదిలించా, నవ్వా. అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్నా. ఏదో పని చేయగా చేతులు ఊరుకో. నీకెవరు నైట్ డ్యూటీ వేసింది? స్టేషన్కి వెళ్ళి కొనుక్కు పడచ్చుగా. పెద్ద వచ్చేసాడు. నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు? ఊరికి అరవుతున్నా, వెతుకు. ఇదోటి మధ్యలో నేను కదే. ఏంటి ఆఫ్టర్ ఆల్ చిన్న హుక్కు కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నావు? అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న, ఒకళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఓ, ఆ అమ్మాయి హుక్క తీశాను, పెదిలించాను. పని కార్పొరేషన్ ఆ పాపం బండి ఆపు. చెత్తలారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను. ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో. నో నో. నెక్స్ట్. ఇదే జూ జూ ఎలా కనిపెట్టారా? ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా. అయ్యా